ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ఈరోజు మనం సత్తుపల్లి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాం. అయితే ఈరోజు మనతో పాటు మాట్లాడటానికి రాష్ట్ర నాయకులు దయానంద్ గారు ఉన్నారు. అయితే ప్రధానంగా అంశం ఏంటంటే సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఇక్కడ ఒక సువర్ణ అవకాశం అయితే ఎమ్మెల్యే గారి సారథ్యంలో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 26వ తారీఖున మెగా జాబ్ మేళా అనేది అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడటానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు ఉన్నారు. సార్ని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇది యువత కోసం ఇక్కడ మెగా జాబ్ మేళా అనేది ఏర్పాటు చేశారు. అసలు దానికి అర్హతలు ఏంటి, ఎవరెవరికి సార్ అది? ఇది మనకి అక్టోబర్ 26న రాణి సెలబ్రేషన్స్ లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ సెలక్షన్ జరుగుతాయి. దాదాపు 50 కంపెనీలు రావడం జరుగుతుంది. 3000 నుంచి 4000 జాబ్స్ అందుబాటులోకి వస్తాయి. ఎవరైతే 10th పాస్ అయిన దగ్గర నుంచి డిగ్రీ కానీ లేకపోతే పీజీలు కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ కానీ అన్నిట్లో కూడా అర్హత ఉన్న కంపెనీలు అన్నీ వస్తాయి. కాబట్టి ఏదైతే నిరుద్యోగ యువతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే సార్, చాలా మంది కూడా చిన్న డౌట్ ఉంది. అంటే వచ్చేటప్పుడు వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో రావాలా, లేకపోతే దీనికి ప్రత్యేకంగా ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా అని చెప్పి, అది కాకుండా ఇదే నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కావాలా, బయట నుంచి కూడా రావచ్చు అనేది కూడా ఉంది సార్. దాని గురించి చెప్పండి. మెయిన్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే యువకులు ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళ కోసం మెయిన్ పెట్టించడం జరిగింది. సరే, పక్క నియోజకవర్గాలు వచ్చినా ఈ అబ్జెక్షన్ పెట్టే పరిస్థితి అయితే ఉండదేమి. కాకపోతే దీనికి ఏంటంటే మనం వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటే పట్టు రావచ్చు, లేకపోతే డూప్లికేట్ ఉన్నా ముందు పట్టుకొచ్చినట్టయితే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడ జాబ్స్ వచ్చినప్పుడు ఒరిజినల్స్ చాలా అవసరం ఉంటాయి. దీనికి ముందుగా మనకి రేపు 23, 24, 25 తారీఖులలో మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సత్తుపల్లి ఇక్కడ మనం ఫ్రీ కోచింగ్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసి ఆ జాబ్స్ ఏదైతే ఉన్నదో మేళా ఎక్కడ ఉన్నదో వాళ్ళ దగ్గర పంపించడం జరుగుతుంది. అంటే సార్, ఈ జాబ్ మేళా కాకుండా మీరు యువతకి ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి స్వయం ఉపాధి కోసం ఏమన్నా అవకాశం కల్పించే అవకాశం ఉంది? మెయిన్ ఫస్ట్ స్టెప్ అయితే ఇది తీసుకున్నాం. సింగరేణి వారి సహకారంతో ఈ రోజు ఈ జాబ్ మేళా మనం పెట్టించడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకి చాలా ఉపయోగం ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది. సార్, ఫైనల్ గా ఈ నియోజకవర్గంలో ఎంతో మంది యువత నిరుద్యోగులు ఉన్నారు. ఫైనల్ గా వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? ఒకటి, ఎందుకంటే ఇది మంచి అవకాశం. మనం హైదరాబాద్ చుట్టూతో తిరిగే కంటే అక్కడ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే కంటే కూడా ఆ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపు 50 కంపెనీలు. కాబట్టి వచ్చిన వాళ్ళకి ఫుడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళు మొత్తం కూడా దాదాపు 50 కంపెనీలలో వీళ్ళ పేరు రిజిస్టర్ చేసుకొని వీళ్ళకి ఏ అర్హతను బట్టి ఏ ఉద్యోగం ఇవ్వాలనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం ఎవరైతే అర్హులైతారో వాళ్ళందరం కూడా హైదరాబాద్ పిలిచి వాళ్ళ జాబ్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులకి విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఇది మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని సత్తుపల్లి నియోజకవర్గం ఉన్న యువకులందరికీ కూడా ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య గారి సారథ్యంలో సింగరేణి వారి సహకారంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దాదాపు మనకి 5000 నుంచి ఒక 7000 మంది యువకులు రావచ్చని ఒక అంచనాతో ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్వ్యూలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు మనకి రాణి సెలబ్రేషన్స్ ఎంసూ రోడ్ లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్తుపల్లి నియోజకవర్గంలో అక్టోబర్ 26వ తారీఖున రాణి సెలబ్రేషన్స్ తో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారి సహకారంతో సుమారు 50 కంపెనీలు ఇక్కడికి రాబోతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు దూర ప్రాంతాలకు సెలక్షన్స్ కోసం తిరిగే ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరుగుతా ఉంది కంపెనీలు. అయితే ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పారు దయానంద్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సెలక్షన్ జరుగుతా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.